నాకు తెలిసినంతవరకు నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను రోజాని. ఆమెకి ఏదైనా ఇష్టం లేకపోతే ఆమె తిట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికే ఈ ప్రయత్నాలు చేస్తుందని నేను అనుకుంటున్నా. నిజంగా చెప్పండి, ఆమె పక్కన పెద్ద మనిషి అంటూ తిరుగుతున్నాడు కరుణాకర్ రెడ్డి. ఏం గాడిదలు కాస్తున్నాడా, లేదా బుద్ధి ఉందా లేదా? అసలు ఆమె మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడు అసలుకి? ఆయన ఏదో సంస్కారం గురించి, నీతుల గురించి, నియమాల గురించి మాట్లాడుతుంటాడు. అసలు పెద్దరికం చేస్తుంటాడు. ఇదే పెద్దరికం? ఇదే పెద్దరికం? చేసేవన్నీ కూడా పనికిరాని పనులు, గాచారాలు, పలికేది మటుకు నీతి పలుకులు. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్. రోడ్లు వేసే అంటున్నాడు. రోడ్ల పక్కల ఎన్ని భూములు లావాదేవీలు జరిగినాయి తీయండి. రోడ్లు వేసిన ప్రతి చోట భూములు మారున్నాయి చేతులు. రోడ్లు వేసే ముందర వేల కోట్ల స్కాములు. ఇవాళ అవన్నీ చూసే ప్రజలు అన్నారు, ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మనం రోడ్డును పడతామని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళ యావత్ పార్టీని అంతా కూడా చిత్కరించుకొని ఇవాళ 124 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో పెట్టారు. ఇప్పటికైనా కూడా మీరు మీ పద్ధతులను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేస్తున్న అగచాట్లు కానీ, అపచారాలు కానీ, హిందూ మతంతో ఆడుకుంటున్నది కానీ ఏ ఒక్క హిందూ కూడా మిమ్మల్ని హర్షించడు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు కూడా హర్షించరు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం వచ్చినాక అన్ని మతాలను సమానంగా చూస్తున్నాం. ఇప్పుడు మౌజీలకు కానీ, ఇమాములకు కానీ మనం జీతాలు ఇస్తున్నాం ప్రతి నెల పింఛన్గా. మసీదులు కట్టాలని డబ్బులు ఇస్తున్నాం. చర్చిలు కట్టాలని డబ్బులు ఇస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? ఇవాళ అన్ని ఆస్తులు కూడా అన్యాక్రాంతం చేశారు. మీరు క్రిస్టియన్ అంటున్నారు. ఎన్నో చర్చిలకు సంబంధించిన ఆస్తులు కూడా మీరు 5 సంవత్సరాల్లో అన్యాక్రాంతం చేశారు. మీరు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం చేశారు. ఎండోమెంట్ భూములు అన్యాక్రాంతం చేశారు. ఏ ఒక్క మతం కూడా మీరు విలువివ్వాల. ఎంతసేపు కూడా నాకేంటి లాభం, నేను ఎంత దోచుకోగలను, ఎంత తినగలను, ఎంత దాచుకోగలను, ఎక్కడ పోగలను అని చెప్పి యాస తప్పితే ఇవాళ ఏ ఒక్కరోజు కూడా ప్రజల కోసం పోరాడిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రజల పక్షాన ఏ డిసిషన్ తీసుకోవాలా. ప్రతి ఒక్క చేసిన పని వెనకాల ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఇప్పటికన్నా ఇంకా ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయేసి మండపం గురించి మాట్లాడింది. 2023లో సర్వే చేస్తున్నప్పుడు, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేస్తున్నప్పుడు గాడిదలు కాస్తుంది ఆమె ఇంటి ముందు పోతున్న సర్వే చేస్తున్న ఆ రోజు ఎక్కడ నిద్రపోతూ ఉంది? ఎవరు నిద్రపోతూ ఉంది? ఇవాళ వచ్చేసి ఎంతో పెద్ద దాన్ని సేవ్ చేస్తున్నట్టు ఇవాళ నువ్వు చేసిన తప్పు వల్ల జరుగుతూ ఉంది. అది ఆ రోజు కానీ చెప్పుంటే, ఆ రోజు కానీ ఆ సర్వే చేస్తున్నప్పుడు ఇక్కడ మండపం ఉంది అని చెప్పాలి. అన్నీ అయిపోయినాక, టెండర్లు అయిపోయినాక ఇవాళ అన్నీ వచ్చి నంగి మాటలు మాట్లాడితేట నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళ పరిచయాలు, సంబంధాలు చూస్తుంటే. తిరుమలకి వెళ్తుంది, ఎట్లా వెళ్తుందో తెలియదు. మేమే వెళ్ళాము అన్నిసార్లు. అందరిని తీసుకెళ్తుంది. అదొక వ్యాపారం. ఆమె సంబంధాలు ఎంతో అంత లోతుగానే అర్థం చేసుకుంది. దాన్ని బట్టి ఇదే విధంగా కానీ రోజా మాట్లాడితే ఆమెకైతే నా దేశంతో టికెట్ అయితే ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. కానీ పద్ధతులు మార్చుకోకపోతే జనాలు కూడా ఇప్పటికే ఎక్కడ పోయినా కూడా నగిరంటే అబ్బాబ్బా ఈ ఆమె అంటారు. భాష అనేది నీ ఒక్కదానికే కాదు, అందరికీ వస్తుంది. మేము గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనుకుంటాం. ఇంతకుముందే అన్నారు వచ్చే ముందల, వెంట మీద రాయేస్తున్నావు బాను అని. నిన్ను దేంతో పోల్చారు అర్థం చేసుకో. ఇక్కడే ప్రెస్ క్లబ్లోనే ఇందాకే అన్నారు, వెంట మీద రాయబోతున్నావు బానని. దాన్ని బట్టి అర్థం చేసుకో నీ పరిస్థితి ఏంటో, నీ గురించి జనాలు ఏమనుకుంటున్నారనేది. లోకల్ బాడీ ఏం క్రియేట్ చేస్తున్నావు?
నిజంగా చెప్పాలంటే లోకల్ బాడీ గురించి ఇప్పుడు దాకా మనం ఏమి కూడా చేయలే. వాళ్ళు అవలంబించిన విధానాలు మేము ఎక్కడ అవలంబిస్తామని చెప్పి భుజాలు తడుముకుంటున్నారు తప్పితే ఇప్పుడు దాకా అసలుకి ఓటర్ లిస్టులు కూడా ఇంకా రాలే. ఓటర్ లిస్టులు రాలేదు, రిజర్వేషన్లు రాలేదు, ఏమీ ఇప్పుడు దాకా దాని పట్ల ఏ కార్యాచరణ కూడా జరగలే ఇప్పుడు దాకా. డబుల్ ఓటింగా? ఇప్పుడు ఆమె ఊహలకి నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు దాకా ఆ పక్క ఆలోచించలేదు. సంతోషం మా గురించి అంత ఆలోచిస్తుందంటే. ఆమె ఊహలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. డబుల్ ఓటింగ్, త్రిబుల్ ఓటింగ్ వేసేంత పరిస్థితి ఇవాళ ఉన్నది కూటమి ప్రభుత్వం, స్వచ్ఛమైన ప్రభుత్వం. ఏదన్నా కూడా పద్ధతి ప్రకారం, నియమావళి ప్రకారం, పారదర్శకంగా ఏ ఎలక్షన్ అయినా చేస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా మంచి నామినేషన్ తిరస్కరించడం, ఈసీఐ కార్డులన్నీ ఫేక్ కార్డులు ప్రింట్ చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే మనం చూసాం, ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఈ తిరుపతిలోనే వేల లక్షల ఓట్లు, దొంగ ఓట్లు సృష్టించాడు. ఆ పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే పారదర్శకంగా జరుగుతాయి ఎలక్షన్లు కూడా.